దేవుని పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు ఒక తండ్రి. తన కుమారుని కొరకు ఎవరి దగ్గరకు వచ్చాడు అంటే యేసు ప్రభువారు శిష్యుల దగ్గరకు వచ్చాడు. తన కుమారుడికి దయ్యము పట్టినప్పుడల్లా ఆ కుమారుడు ఫిట్స్ వచ్చిన మాదిరిగా అతడు పండ్లు కొరుక్కుంటూ నొరగా కాచుకుంటూ పడిపోవడం జరుగుతుంది. అతనిని పట్టి పీడిస్తున్నటువంటి దెయ్యము అతనిని పడగొట్టడానికి చిన్ననాటి నుండి ప్రయత్నం చేస్తానే ఉంది. మరి అతని వయసు ఎంతో మనకు బైబిల్లో క్లారిటీ లేదు, కానీ ఆ వ్యక్తిని మనం పరిశీలించినప్పుడు తన కుమారుని కొరకు యేసయ్య శిష్యుల దగ్గరకు వచ్చాడు, కానీ యేసయ్య శిష్యులు ఆ కుమారుణ్ణి స్వస్థపరచలేకపోయారు. ఆ తర్వాత ఫైనల్గా ఆ యొక్క తండ్రి తన కుమారుని విషయమై యేసు ప్రభువారి దగ్గరికి రావటం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభువారు నమ్మిక మాత్రము ఉంచుము అంటున్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా చక్కని మాట అన్నమాట ఇది. ఈ మాటను మనం ధ్యానించబోతూ ఉన్నాము. చాలామంది చేయని ప్రార్థన, చాలామంది చేయనిటువంటి సబ్జెక్టు ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ తండ్రి దేవుడి దగ్గర అంటున్నాడు, ఏమంటున్నాడంటే నమ్ముచున్నాను, ఒకటి నాకు అపనమ్మకం ఉండకుండా, దేవునికి మహిమ కలుగును గాక, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు మనం దేవుణ్ణి అడగటం లేనిది ఏదైనా ఉందంటే, మనం ఏదో ప్రార్థన చేస్తున్నాము, ఏదేదో దేవుని అడుగుతున్నాము, కానీ ఏ రోజైనా క్రైస్తవ సంఘమా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రార్థించేవారు మీలో ఎవరైనా ఉన్నారా? ప్రార్థనలో ఇదొక భాగం అన్నమాట. ప్రతి విశ్వాసి నేర్చుకోవలసింది మనలో అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఎటువంటి వ్యక్తికైనా కూడా అపనమ్మకం రావటం సహజమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనుషులకు అపనమ్మకము, అవిశ్వాసం రావడానికి 100కు 100% అవకాశం ఉంటుంది. ఏదో సందర్భంలో ఈ అపనమ్మిక కోరల్లో చిక్కుకుపోతున్న వారు చాలామంది ఉన్నారు. మనుషుల్ని నమ్ముతున్నాము, కానీ దేవుడిని మాత్రము నమ్మటం లేదు. అదేడయ్య గారు, మేము దేవుడిని నమ్మకపోవడం ఏమిటి అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. దేవుణ్ణి నమ్మటం వేరు, దేవుని కార్యాలని నమ్మటం వేరు. దేవునికి నమ్మకంగా ఉండటం ఒక భాగం, మనం ఆశించింది పొందేంత వరకు నిలబడి ఉండటం మరొక భాగం. నమ్మటం అంటే నమ్మకంగా ఉండటము, నమ్మకము అంటే నిలబడి ఉండటం, నమ్మటం అంటే విడిచిపెట్టి వెళ్ళటం కాదు. నమ్మటం అంటే దేవుని కొరకు ధైర్యంగా, విశ్వాసంగా నిలబడటం. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచెను, ఆ నమ్మిక అతన్ని నీతిమంతునిగా తీర్చాను. ఇది చాలా ప్రశస్తమైన మాటే. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని ఏ పరిశుద్ధ గ్రంథం అయితే చెప్పిందో, అదే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడ్డాడు అనేటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మరి మనం నీతిమంతులుగా తీర్చబడవద్దా?
నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచెను కనుక మనము కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇది మూలవాక్యం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్స్లు మనం చూస్తే నమ్మిక ఉంచినవాడు, నమ్మిక ఉంచనివాడు, నమ్మిక ఉంచనివాడు అద్భుత కార్యాలను చూడలేడు. నమ్మిక అనేది చాలా మనకు అవసరం. పరిశుద్ధ గ్రంథంలో మనము హిస్టారికల్గా వెళ్ళినప్పుడు రెండవ రాజుల గ్రంథంలో మనకి ఇశ్రాయేల్ రాజు కనబడతాడు. ఎవరమ్మా? ఇశ్రాయేల్ రాజు కనబడతాడు. రాజ్యాలు అనగానే యుద్ధాలు, శత్రువులు. దేశం అనగానే ఆ రోజుల్లో క్షామము, కరువులు చాలా ఎక్కువగా ఉండేవి. క్షామము, డ్రౌట్, కరువు. ఈ ఇశ్రాయేల్ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్షామం ఏర్పడినట్టుగా, కరువు కలిగినట్టుగా దేవుని గ్రంథము ఈ 2వ రాజులు 5, 6, 7 వచనాలు మనకు కనబడతారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు 7వ అధ్యాయము 2వ రాజులు 1, 2 వచనాలు చూస్తే ఒక మంచి మాట కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. మీరు దేవుడికి లోబడి ఉండండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను ఎవరు? ఎలీషా ఎవరు? రాజా? ప్రవక్త. ఎవరితో? ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఎంత అతని యొక్క లెవెల్ ఏ స్థితిలో ఉన్నది? మనము దేవుని బిడ్డలమే కానీ మనం రాజుల ముందు నిలబడలేకపోతున్నాం. రాజులకి వాక్యం చెప్పలేకపోతున్నాం. రాజులు అంటే నిజమైన రాజుల గురించి కాదు. ప్రధానులు, ఉన్నతమైన స్థితి వర్గానికి చెందినవారు, చాలా అత్యధికమైనటువంటి సోఫిస్టికేట్గా లైఫ్స్ని అనుభవిస్తున్నటువంటి వారి విషయంలో మనం వాళ్లకు ఏ విషయాన్ని దేవుడి గురించి మాట్లాడలేకపోతున్నాం. వారికి దేవుని యొక్క న్యూస్ని, సువార్తను ప్రకటించలేకపోతున్నాం. కానీ ఈ దైవజనుడు ఎవరి దగ్గర నిలబడ్డాడు? అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. హల్లెలూయా చెప్పండి. ఎవరి మాట ఆలకించాలమ్మా? యెహోవా మాట. బైబిల్లో నేను మరీ చెప్తున్నాను, ప్రతి చిన్న మాటకు చాలా లోతైన మర్మాలు ఉంటాయండి. ఇది మామూలుగా సాధారణంగా చదువుకుని వెళ్ళిపోయేవాడికి ఏమాత్రం అర్థం కాదమ్మా. చాలా మీనింగ్ ఉంటుంది అన్నమాట. మాట ఆలకింపమని ఆ పర్టికులర్ సందర్భంలో అలా ఉందంటే అతడు మాట ఏం చేయట్లేదు, ఆలకించడం లేదు. అమ్మా నా మాట ఆలకించమ్మా అని అన్నానంటే మీరు ఆలకించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి చెబుతున్నాను. ఒక దైవజనుడిగా, ఒక మనిషి యొక్క మనసును ఎరిగిన వాడిని కాబట్టి నేను ఆ మాట చెబుతున్నాను. అది మీరు ఆలకించగలిగితే మీకు ఆశీర్వాదము దానిలోనే ఉంది. ఎందుకంటే వినుట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు విశ్వాసమే కదా అన్నింటికీ చాలా అవసరము. నమ్మకము రెండవదిగా. క్రైస్తవ లోకానికి, దేవుని భక్తులకి ఏది చాలా అవసరం అంటే నమ్మకము, రెండవదిగా మెయిన్ విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే వినటం వలన. ఎవరి మాటలు వినటం వలన? మీరు ఎందుకు దేవుడి సన్నిధికి రావాలి అంటే అమ్మ, మీరు దేవుని వాక్యం ఎప్పుడు వింటూనే ఉండాలి. ఏ పరిస్థితుల్లో దేవుడు వాక్యానికి దూరంగా వెళ్ళిపోయినా నిన్ను నడిపిస్తూ నిన్ను బలపరుస్తున్న దైవజనుడికి నువ్వు నమ్మకంగా ఉండాలి అంటే వాక్యమే అవసరం, లోకం కాదు. ఇక్కడ వాక్యంలో చూస్తున్నప్పుడు యెహోవా సెలవిచ్చేది ఏమనగా రేపు ఈ వేళకు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏ మాట ఉందంటే టుమారో అబౌట్ దిస్ టైం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రేపు ఈ వేళకు. ఇది ఒకసారి అండర్లైన్ చేయండి. దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేద్దాం. రేపు ఈ వేళకి ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా? ఒకసారి అందరూ నా వైపు చూడండి తల్లి. రేపు ఈ వేళకు మనం ఏమవుతామో మనకి కూడా తెలియదు. రేపు ఈ వేళకు మన ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే ఇలాగా
వీరిని నేను పేరు ఉచ్చరించానని కాదు, కానీ మన సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తాతారావు గారు, తండ్రి గారు, ముందు రోజున రోడ్డు మీద నాకు కనబడ్డారు. ఆయన ఆ కార్ట్ దగ్గర స్నాక్స్ కొనుక్కొని తింటున్నారు. ఆయన నా వైపు చూడలేదు. నేను మామూలుగా నా వెహికల్ మీద వెళ్ళిపోతున్నాను. సర్లే అనుకుని దానికి ముందుగానే హాస్పిటలైజేషన్ అయ్యారు, రాజమండ్రి వచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ ఆయన చూడలేదు. అదే రోజు చూశాను. నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ మరలా రాత్రి నాకు ఫోన్ వచ్చింది 9 గంటల సుమారుగా. ఇది చాలా చాలా విచారం అన్నమాట, చాలా విచిత్రం అన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితుల్లో లోకస్తులు ఉన్నారు మనుషులందరూ. రేపు ఈ వేళకు, ఇక తర్వాత జరిగింది నేను చెప్పనవసరం అవసరం లేదు కదా తల్లి. ఎందుకంటే రేపు ఈ వేళకి ఏం జరుగుతుందో ఒక్క దేవుడికి తప్ప ఇంకా ఎవరికీ తెలియదమ్మా. హల్లెలూయా గట్టిగా చెప్పండి. కనుక ఈ వేళ నాకు బాగానే ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది అని ఎప్పుడూ కూడా గర్వంగా మనం ఉండకూడదని ప్రభు పేరట మీ అందరికీ మనం అందరము ఒకరికొకరు హెచ్చరించుకుందాం. అవసరం. ఒక్కొక్కసారి మనం అందరం కూడా దాన్ని ధ్యానించడం చాలా అవసరం. ఏ విషయంలో కూడా మనకు గర్వం రానివ్వకూడదు. రేపు ఈ వేళకు షోమురోను ద్వారమున రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1కి మానికల ఎవలను అమ్మబడును. ఎవరు చెప్తున్నారు? దైవజనుడు చెప్తున్నాడు. పేరేమిటండి? ఎలీషా. ఎవరితో? ఇశ్రాయేలీల రాజు. ఎందుకు ఇలా చెప్తున్నాడు అమ్మా? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమయ్యా, ఇప్పుడైతే కరువు ఇలా ఉంది, రేపు ఈ వేళకు, ఆమేన్ హల్లెలూయా, రేపు ఈ వేళకు దేవుడు ఘనమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆ మాట దైవజనుడు రాజుతో చెప్పడం కాదు, ఈ దైవజనుడు మీతో చెబుతున్నాడు. హల్లెలూయా. ఎలా జరుగుతుందండి రేపు ఒక్క రోజులో? ఎలా జరుగుతుందండి ఈ యొక్క ఆశ్చర్యకరమైన సంఘటన? అందుకే వాక్యం చెప్తుందండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి మనం అంటే నమ్మాల. దైవజనుడు మాటను నమ్మాల. దేవుని వాక్యాన్ని నమ్మాల. పదే పదే నమ్మాల. అద్భుత కార్యం జరుగుతుంది అని చెప్పినప్పుడు రాజు ఏం పడాలా? ఇప్పుడు మీతో నేను చెప్పిన వెంటనే దేవుడికి స్తోత్రం అన్నారు, మీరేగా అన్నారు. రేపు ఇదే కార్యము, ఈ అద్భుత కార్యం మీ జీవితాల్లో జరగవచ్చు అని నేను చెప్పగానే మీరు దేవుడికి స్తోత్రం అన్నారు. అంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు అబ్బా నాకు జరగాలని కోరుకుంటున్నారు. ఎంతమంది కోరుకుంటున్నారు? జరగాలని కోరుకుంటున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తాడు. మరి ఇక్కడ వాక్యం కిందకు వచ్చేటప్పటికి ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగ జరుగునా అని దైవజనుకు ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినవని అతనితో చెప్పాను. రేపు ఈ వేళకు రాజ్యం ఉంది అమ్మ. రాజ్యం అంతా కరువు ఉన్నా రాజుగారికి పెద్ద కరువు ఏముండదు. ఎందుకంటే రాజుగారి దగ్గర తగినటువంటి సామాగ్రి 1 సంవత్సరం సరిపడే అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే రాజ్యం యొక్క ఖజానా అంతా కూడా వారి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి. సరే, దాని సంగతి పెట్టు. కానీ రాజుగారు చెప్పిన వెంటనే, ప్రవక్త చెప్పిన వెంటనే రాజుగారు దేవుని యొక్క మాటను, ఇక్కడ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సెలవిచ్చినది అని అనలేదు. ఇక్కడ బాగా వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే దేవుడు సెలవిచ్చేది ఏమిటంటే, దేవుడు అనగానే రాజుగారికి ఏం ఏర్పడాలా అమ్మా? భయం ఏర్పడాలి. భయంలో ఏం కలగాలి? నమ్మకం కలగాలి. భయంతో ఏం రావాలి? విశ్వాసం రావాలి. మీరు ఎవరో అన్నారో భయం అని, అది మాత్రం కరెక్ట్ పదం. దేవుడు మాట్లాడుతున్నాడు అనగానే మనకు భయం రావాలి.
దెయ్యం వస్తే భయపడతాం. గాలి పెట్టేసింది మీద పడిపోతుందంటే అందరూ పారిపోతారు, ఎవరు ఉండరు మన దగ్గర. నాకు ఫోన్ చేస్తారు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనం దేవుడికి భయపడవద్దా? ఈ రాజు విషయం ఏమిటంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుందండి. 6వ అధ్యాయం బ్యాక్కి వెళ్తే 6th చాప్టర్ దేవుని పరిశుద్ధ గ్రంథంలో 8 నుంచి 10 వచనాలు చూస్తే చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలని కోరి, ఎవరితో? ఇశ్రాయేలు రాజుతో, అంటే ఇశ్రాయేలుతో. ఇంకొక రాజు వచ్చాడు, ఎవరు అతను? సిరియా రాజు. ఏం పేరు అతని పేరు? బెన్హదద్. ఏం పేరమ్మా? 6:24లో చూస్తే మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు గతం అనమాట, ఇది బ్యాక్ అనమాట. నేను 7th చాప్టర్ చదివాను, బ్యాక్ వెళ్ళాను. హిస్టారికల్గా అంటే చరిత్ర ప్రకారం ఏం జరిగిందంటే, సిరియా రాజు ఇశ్రాయేల్తో యుద్ధము చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఎవరి మీద? ఇశ్రాయేల్తో. ఫలాని స్థలమందు మన దండుని పెట్టేసి ఉంచుదామని చెప్పాడు. అయితే ఆ దైవజనుడు ఎవరో? ఆ దైవజనుడు, రాజులు వేరు, దైవజనుడు వేరు. ఆ దైవజనుడు అంటే ఇందాక మనం చెప్పుకున్న దైవజనుడు ఎవరు? ఎలీషా. ఎలీషా ఎవరికి శిష్యుడు? ఏలియాకి శిష్యుడు. ఏలియా, ఎలీషా. గెహాజీ అనేవాడు శిష్యుడు, గెహాజీ తండ్రి కాదు. ఏలియా, ఎలీషా, గెహాజీ. గెహాజీ ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. దాని సంగతి పక్కన పెట్టండి. ఎలీషా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎలీషా అంటే దైవజనుడు ఏం చెప్తున్నాడు? ఫలానా. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, ఎవరికి? ఇశ్రాయేల్ రాజుకి. ఏ రాజు? ఇందాక మనం మాట్లాడుకున్న రాజు. ఏమని పంపి? ఫలానా స్థలమునకు నీవు పోవద్దు. అక్కడ చూడండి, ఫలానా స్థలానికి నువ్వు పోవద్దు. అచ్చడికి సిరియన్లు వచ్చి అమ్మ అక్కడ దిగారు అని తెలియజేశాను కనుక సంగతి తెలుసుకుని తను వారిని ఏం చేసుకున్నాడట? రక్షించుకునేను. ఎలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. ఎలాగూ? దేవజనుడు అయిన ఎలీషా, వినండి, మీరు చెప్పింది కరెక్టే, అది ఈ మాటలు కూడా వినండి ఒకసారి. దైవజనుడైన ఎలీషా రాజుగారికి మాటి మాటికి చెప్పినందున, హల్లెలూయా చెప్పండి. మాటి మాటికి అలా జరుగుతూనే వచ్చింది. ఎలాగా? శత్రువులు వస్తున్నప్పుడు అల్లా నువ్వు పలానా చోటకు వెళ్ళవద్దు, హెచ్చరిక, దేవుడికి మహిమ కలుగును గాక. పలానా చోటకు నువ్వు వెళ్ళావంటే మటాస్ అయిపోతావు అని చెప్పగానే ఈ రాజు ఏం చేశాడు? అంటే ఏమంటారు దాన్ని? హల్లెలూయా గట్టిగా 2 చేతులు పైకైతే హల్లెలూయా. అంటే 6వ అధ్యాయంలో ఏముంచాడు? ఆమేన్, హల్లెలూయా. 6వ అధ్యాయం. మీరు గతంలో ఉన్న నమ్మకం కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం లోకంలో ప్రాముఖ్యులు అయిపోయిన తర్వాత మన ఇంట్లో అన్ని వస్తువులు వచ్చేస్తుంటే నమ్మకం ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. పర్లేదు, నేను మీ గురించే పర్టికులర్గా చెప్తున్నాను తల్లి. ఎందుకంటే వాక్యం ద్వారా మిమ్మల్ని ఖండించడం మీకు శ్రేయస్కరం. వాక్యం ద్వారా మీరు ఉదకస్నానం చేయడం మీకే శ్రేయస్సు. సరిచేసుకోవడం చాలా అవసరం ప్రియమైన తల్లి. ఈ మాటలు ఈ రోజున మీరు ఖండిస్తే, దేవుని మాటలు మీరు ఖండిస్తే, నేను సెలవిచ్చేది కాదు కదా ఇక్కడ. నేను దేవునికి వాక్యమునే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నేను లేనిది ఏమి కేటాయించానండి ఎవ్వరికి. నేను వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకంటే మనిషికి 2 ఇంపార్టెంట్ అని చెప్పాను, నమ్మకం, విశ్వాసం. ఇంకో 2 అవసరం, వాక్యము, ప్రార్థన. హల్లెలూయా. వాక్యము, ప్రార్థన. ఈ విశ్వాసము, నమ్మిక ఉన్నవాడు ఈ వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. ఈ 2 ఉంటే ఈ 2 వస్తాయి. ఈ 2 లేకపోతే ఈ 2 రావు. చదివిన వ్యర్థం, ప్రార్థించిన వేస్ట్.
మనిషికి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి ఇదే సిరియా రాజు వస్తున్నాడయ్యా జాగ్రత్తగా, నువ్వు అక్కడికి వెళ్తున్నావు యుద్ధం చేయడానికి, పొంచి పెట్టాడు, తన దండును దిగిపెట్టాడు అని చెప్పినప్పుడు మరి విన్నటువంటి వ్యక్తి అదే ప్రవక్త. ఇప్పుడు మరలాను 7వ అధ్యాయంలో అదే ప్రవక్తనా ఎలీషా. మరి అదే ప్రవక్త ఏమయ్యా ఏం చెప్తున్నాడు, రేపు ఈ టైంకి ₹1 ఇవన్నీ దొరుకుతాయి మార్కెట్లో అని చెప్పినప్పుడు, అంటే అంత అద్భుతాన్ని ఇతడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంత అద్భుతం జరగడానికి అసలు అవకాశం లేదు. యెహోవా సెలవిచ్చినా కూడా అతడు నమ్ముతులేదు. హల్లెలూయా. ఇది మనుషులు సెలవిస్తే నమ్మక్కర్లేదు, కానీ మనం మనుషులు సెలవిచ్చిందే నమ్ముతాం, మనుషులు చెప్పిందే వింటాం. మనం మనుషుల్నే నమ్మి సోదరి సిద్ధిరెడ్డి లక్ష్మి గారు ఆవిడ ఎవరికో డబ్బు ఇచ్చింది, ఇంకా డబ్బు లేదు వైను లేదు. ఆవిడకి కూడా డబ్బు ఇచ్చింది గతంలో, మీరు కూడా ఇచ్చారు, సరి అయిన విధానం రాలేదు. మనం ఎవరైనా అడిగినప్పుడు ఇచ్చేస్తామని వాళ్ళు చెప్తారు మనకు. ఎలా చెప్తారంటే మనల్ని నమ్మేస్తారు. మీకే కాదండి, నాకు కూడా జరిగాయి. మీకు తెలియక చెప్తున్నాను. మనుషులు మనల్ని నమ్మేస్తారండి. లేదమ్మా కొంచెం అవసరం అమ్మ, ఎంతో కొంత ఇయ్యమ్మ, అమ్మ 2 కాకపోతే కనీసం 1 అయినా ఇయ్యమ్మ అంటే మనం నమ్మిక కలిగేటట్టుగా వాళ్ళు బాధపడతారు. ఓన్స్ మన దగ్గర నుంచి తీసేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏంటి ఇచ్చింది అయితే ఏంటి, ఎవరికైనా అలాగే వస్తుందండి, ఎవరికైనా అలాగే వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి మనకి అది వచ్చేసిన తర్వాత ఆవిడతో మనకు పని ఉండదన్నమాట. కానీ వాక్యం అలాంటిది కాదు కదా. మన జీవితకాలం అంతా దేవుడితో మనకు పని ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా దేవుడితో మనకి, ఇది చావు వరకే కాదు, ఇది మట్లో కప్పెట్టేంత వరకు కాదు తల్లి. ఇది చనిపోయిన తర్వాత కూడా ఆ నరకం నుంచి తప్పించబడటానికి మనకి దేవుడు చాలా అవసరం. ఎటువంటి నమ్మిక కలిగి ఉన్నావు? ఆ తండ్రి అయితే, ఆ తండ్రి నాకు అపనమ్మకం కలగకుండా నువ్వు నాకు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మీరు బిగ్గరగా దేవుడితో చెప్పవలసింది ఏమిటంటే, నాకు అపనమ్మకం, వేరే మనుషుల వల్ల నాకు అపనమ్మకం రాకూడదు, వేరే అవిశ్వాసుల వలన. ఎందుకంటే విశ్వాసులు ఎక్కువగా ఎవరితో ఉంటారంటే అవిశ్వాసులతోనే ఉంటారు. ఇఫ్ యూ రీడ్ ద బైబుల్ 2 కొరింథియన్స్ 6 చాప్టర్ అంటే 2 కొరింథీలు 6వ అధ్యాయం 14-18 చదివితే అవిశ్వాసులతో జోడీగా ఉండకూడని వాక్యం ఉంది. ఎందుకు మనకు అవిశ్వాసం వస్తుంది చెప్పనండి? ఎందుకు మనకు అపనమ్మకం ఎందుకు వస్తుంది చెప్పనా మీకు? ఎందుకంటే మన బంధువులు అవిశ్వాసులు. జాగ్రత్తగా వినండి. మన బంధువులందరూ అవిశ్వాసులు, మన స్నేహితులందరూ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ, మనతో మాట్లాడే వాళ్ళందరూ, మన కార్యక్రమాలన్నీ, మన ప్రయాణికులందరూ, మన ఆలోచనలు అన్నీ కూడా అపనమ్మకంతో కూడినయే. ఎందుకు మన సరౌండింగ్ అంతా కూడా నమ్మకం కలిగి ఉండు అని చెప్పేవాడు మనకి ఎవరు కూడా లేరు. ఎస్పెషల్లీ ఇండియా, ఎస్పెషల్లీ ఏపీ అండ్ టీఎస్ అంటే తెలంగాణ, లేకపోతే మన రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను. మన చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయంటే మనల్ని బలపరిచేవాడు లేడు. ఎవడైనా బలపరచడానికి ముందుకు వస్తే అతను మాట వినరు. నేను మిమ్మల్ని బలపరచాలని ప్రత్యేకంగా వాక్యం చెప్తే అది మీకు ఎక్కదు, అది మీకు తలకెక్కదు. క్యాన్సర్ గురించి మాట్లాడారనుకోండి, నా గురించే అయ్యగారు మాట్లాడారేమో అనుకుంటుంది ఒక ఆవిడ. క్యాన్సర్ 2-3 ఇళ్లల్లో ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. క్యాన్సర్ గురించి మాట్లాడాలా? నా గురించే మాట్లాడారనుకుని ఒక ఆవిడ గుడి మానేస్తారు. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అటాక్ అయ్యి ఉంటుందని తెలుసా మీకు? ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అటాక్ అయ్యి ఉంటుంది తెలుసా మీకు ఆ విషయం? కానీ మనలో బాడీలో రెసిస్టెన్స్ ఉండటం వలన ఆ క్యాన్సర్ కణాలని అది అక్కడికక్కడే డిస్మాంటిల్ చేసేస్తుంది. ఎలా ఉంటుందంటే, పొయ్యి మీద టీ పెట్టుకోవడానికి గిన్నె పెడతాం, గిన్నెలో నీళ్ళు ఉంటాయి కొన్ని ఆల్రెడీ, ఏదో కడగకపోతే కడిగిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి. మనం పొయ్యి మీద పెట్టగానే ఆ నీళ్ళన్నీ ఏమైపోతాయి? అవి ఆరిపోతాయి, ఇంకా దాన్ని చూసుకోక్కర్లేదు.
అట్లాగే మన బాడీ రెసిస్టెన్స్ కంటే బలంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే ఆ క్యాన్సర్ కణాలను అది మింగేస్తుంది, అక్కడే డిస్మాంటిల్ చేస్తుంది. ఇలాంటివి చెప్పాలా. ఎందుకంటే చదువు లేకపోవడం, మరి అన్ఎడ్యుకేషన్ అయ్యి ఉండటం వలన చాలామంది ఈ యొక్క విషయాన్ని గ్రహించుకోలేరు. కనుక ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాను. మనం ఏదైనా డిసీజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదా రీజన్, అయితే మనం దీన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా మంచి మనసుతో గ్రహించుకోవాలి. ఏం కావాలి మనకు? మంచి మనసు కావాలి. దేవుడు వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత చెడ్డ మనసు ఉండకూడదు. కీడు చేసే మనసు పోవాలి. దేన మనసు మనలోకి రావాలి. మన మనసు గురించి మాట్లాడుకున్నావా గత వారం? ఎన్ని మనసులు ఉన్నాయి? 14 మనసులు ఉన్నాయి బైబిల్లో. మూలంగా 14 మనసులు. క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును. హల్లెలూయా. 14లో మళ్ళీ భాగాలు ఉన్నాయి, వేరే 2 3 ఒకటి. అవన్నీ తీసేస్తే కేవలం 14 ఇంపార్టెంట్ భాగాలు. ప్రేమ గల మనస్సు, సాత్వికమైన మనస్సు. వాక్యం చెబుతుంది, అవిశ్వాసులతో జోడీగా ఉండకూడి. అవిశ్వాసితో విశ్వాసికి చూసుకోండి అక్కడ పాలు ఎక్కడిది. అసలు మీకు అవిశ్వాసికి పొత్తు లేదంటున్నాడు దేవుడు. అంటే ఆయనను అంగీకరించినటువంటి వ్యక్తి విషయంలో దేవుడు హై ప్రొజెక్షన్ చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచని వ్యక్తిని ఆయన పట్టించుకోవడం. ఇది బాగా తెలుసుకోవాలి మీరు. ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తిని ఆయన హైలీ టార్గెట్ చేస్తాడు, ప్రాజెక్ట్ చేస్తాడు, చూస్తాడండి, పరిశీలిస్తాడమ్మా, టచ్ చేస్తాడు, దీవిస్తాడు, నడిపిస్తాడు. ఆమేన్. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అంటే అందరికీ కాదు అది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడికి స్తోత్రం. ఆయన ప్రొటెక్షన్ ఆయన బిడ్డలకు ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా మన పిల్లలు అలాగ బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, మన ఇంటి నుంచి చిన్న పిల్లలు, బాబు వెళ్ళొద్దు అని మనం ఒకవేళ ఆడుకుంటున్నారులే పోన్లే అని ఇంట్లో వాళ్ళు అన్నారనుకో, మనం వీధిలో కూర్చుని చూస్తూ ఉంటాం. ఎందుకంటే జాగ్రత్తగా మన అబ్జర్వేషన్ వాళ్ళ మీద ఉంటుంది. అలా మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒకవేళ లోకంలోకి వెళ్ళిపోతామేమో అని అమ్మా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన ప్రొజెక్షన్ మన మీద ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తాను, మీరు తప్పు నడిపింపులోకి వెళ్ళకూడదని నా ఆశ. మీరు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళకూడదు. బిలాం ఉన్నాడు, ఏ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాడు? రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాడు. యోనా ఉన్నాడు, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాడు. తన ఆలోచన అతన్ని బ్యాడ్ డైరెక్షన్లోకి నడిపించేసి. ఇప్పుడు అవిశ్వాసులకు విశ్వాసులకు అసలు పొత్తు లేదు. చీకటితో వెలుగునకు పొత్తు ఏంటి? క్రీస్తుతో ఏంటి పొత్తు? ఏంటి సంబంధం? వెలుగునకు చీకటితో ఏంటి సంబంధం? ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మనము లోకస్తులతో పొత్తు పెట్టుకోకూడదు. లోకంలోనే ఉన్నాము, లోకంలోనే బతుకుతున్నాము, కానీ మనం దేవుడితో లింక్ అయ్యి ఉండాలి. హల్లెలూయా. లోకంలోనే ఉంటాం. కప్ప ఎక్కడ ఉంటుంది? చేప ఎక్కడ ఉంటుంది? కానీ నీళ్ళని మింగేస్తుంది అది. దాంట్లో మీరు పోతే నీటి చొక్క ఏమి ఉండదు. మామూలుగా బాడీలో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది తప్ప మన టైప్లో దాంట్లో ఇంకేముంటుంది ఎక్స్ట్రా. ఎంత మింగేసిన నీళ్ళు బిందు నీళ్ళు ఏమి ఉండదు దానికి. చిన్న చేపైనా పెద్ద చేపైనా బ్లడ్ వస్తుంది అంతే తప్ప వాటర్ ఏం రాదు. ఎందుకంటే అది నీటిలో బతకడం దానికి తెలుసు, కానీ నీటిని మింగేస్తే చచ్చిపోద్దని అది తెలుసుకుంది. మనం తెలుసుకోలేకపోతాం. లోకంలో బతకడం అవసరం, బతుకుతున్నాం, కానీ లోకం మనలో బతకూడదు. హల్లెలూయా. లోకం మనలో బతకూడదు, మనలో క్రీస్తు బతకాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఈ వాక్యాన్ని నమ్మాలా. చాలామంది ఏమి నమ్ముతారు తెలుసా? అమ్మ నీకు అద్భుతం జరుగుతుంది అమ్మంటే నమ్ముతారు. అమ్మ నువ్వు ఇది చేయొద్దు అని చెప్తే
అంటే ఏంటంటే దాని మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు పాపం. మనము ప్లస్లన్నీ నమ్ముతాం, మైనస్లు నమ్మం. కొంతమంది మైనస్లు నమ్ముతారు, కొంతమంది ప్లస్లు నమ్మరు. ఒక ఆవిడికి ఒక అద్భుతం జరుగుతుందని చెప్పాను, ఆవిడ నమ్మింది, ఆవిడికి జరిగింది. ఇంకో ఆయనకి చెప్పాను, ఆయన మనసులో నమ్మలేదు, జరగలేదు. నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు మీరు అన్న టైంకి జరగలేదు అన్నాడు. నేను ఒక మాట అడిగాను, నేను చెప్పింది నువ్వు నమ్మేవా? జరిగితే నమ్ముతాం కానీ జరగకుండా ఏమి నమ్ముతామండి? హల్లెలూయా. మీకు సబ్జెక్ట్ అర్థమైందండి? జరిగితే నమ్ముతాము, జరిగితే నమ్మి నేను బాప్తిసం తీసుకుంటానండి. మరి జరగలేదు కదండి. అసలు నువ్వు ముందు నమ్మావా? నువ్వు వింటున్నావు కానీ నీకు నమ్మకం ఏర్పడలేదు. ఏమయ్యా రాజా, నీవు ఈ దేశంలో, ఈ రాజ్యంలో ప్రజలందరూ మంచి సుభిక్షంగా అందరూ సమృద్ధమైన ఆహారం తినడం నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు. నువ్వేమవుతావు? నువ్వు చచ్చిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపేమి సంభవించునో మీకు తెలియదని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుందమ్మ. ఇది మాత్రం మర్చిపోకండి ఎప్పుడు కూడా. రేపటి గురించి మనం గర్వంగా ఉండకూడదు. రేపు ఏమి సంభవించునో ఒకడికి ఏమి మీకు తెలియదు. వాక్యం చాలా చాలా వేడ్ యు నో నాట్ వాట్ షాల్ బి ఆన్ మారో ఫర్ వాట్ ఈజ్ యువర్ లైఫ్. నీ జీవితం ఏంటో నీకు తెలియదు రేపొద్దున. అందుకే ఆ వ్యక్తి, ఆ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి. ఇప్పుడు మీ ప్రార్థనలో మీ ప్రార్థనలో మీరు జోడించవలసింది, నా వైపు చూడండి, మీ ప్రార్థనలో మీరు జోడించవలసింది అపనమ్మకం అనేది రాకుండా నాకు సహాయం చేయి. మీ ప్రార్థనలో ఈ లైన్ కలపాల. మీరు ఎన్నో లైన్లు కలుపుతున్నారు. అమ్మ నా పిల్లల్ని దీవించండి, మంచిది, బాగానే, తప్పులేదు. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నన్ను దీవించండి, తప్పు, ఇవన్నీ మంచివే. దీంతో పాటు నాకు అపనమ్మకం, ఎందుకంటే ఈ లోకాన్ని చూసినప్పుడు మనకు అపనమ్మకం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ఎందుకంటే లోకం చూసినప్పుడు లోకంలో గర్విష్ఠులు, లోకంలో ధనవంతులు, లోకంలో పొగరబోతులు వాళ్ళు చాలా బాగుంటారు. దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏదో ముసుకేసుకుని దీనత్వంగా బైబిల్ పెట్టుకుని మోకరించి అందరూ జలసాగా అందరూ హ్యాపీగా ఉంటే మనమేమో ఇలా ఉండటం, ఇవన్నీ చూసినప్పుడు ఎందుకండి ఇది అంతానే, ఇది విడిచిపెట్టి లోకంలో తిరిగితే ఆలకలా మనం ఎంజాయ్ చేయొచ్చు అని ఒక్క అవిశ్వాసం మనలోకి వచ్చిందంటే ఇప్పుడు గతం వరకు మనం చేసిన ప్రార్థన అంతా నాశనం అయిపోతుంది. గతకాలం మనం ఉంచినటువంటి విశ్వాసం అంతా నాశనం అయిపోయినట్టుగా. అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మా, చాలా ముఖ్యమైన లాస్ట్ పాయింట్ చెప్తాను. ఇదే సెకండ్ కింగ్స్ 7th చాప్టర్లో మనకి చాలా చక్కని మాటలు కనబడతాయి. ఏం కనబడతాయి అంటే 7వ అధ్యాయంలోకి మీరు వస్తే 7వ అధ్యాయంలో ఈ ఇశ్రాయేల్ రాజు నమ్మలేదు అనే ఒక విషయాన్ని 2వ వచనం ద్వారా మీరు నేర్చుకున్నారు. ఏమి నమ్మలేదు? యెహోవా అద్భుత కార్యం చేస్తాడు అంటే నమ్మలేదు. అంటే ఇతను చచ్చిపోయాడా లేదా? లాస్ట్కి వచ్చేటప్పటికి 20వ వచనం చూసేటప్పటికి ఏమైందమ్మా? జనులు ద్వారమందు అతని తొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించను. 20వ వచనం దగ్గరకు వచ్చేస్తే ఏమైపోయాడు? ఏమయ్యాడు? చివరికి చచ్చిపోయాడు. ఇతడు చావుకి గల కారణాలు ఏమిటి మనం ఐడెంటిఫై చేయాలి. మీకు తెలుసో తెలీదో, బాగా వయసు ఉన్న వాళ్ళు, అంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అకస్మాత్తుగా ఇంట్లో చచ్చిపోయారనుకో, చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చిందనుకో, లేదండి ఆవిడ చాలా ధైర్యవంతురాలు, ఆవిడ చాలా బలవం కలిగింది,
ఆవిడకి ఏమి ప్రమాదం కాదండి, ఇది ఎవరో చేస్తుంటారో అని రిపోర్ట్ ఇచ్చారనుకోండి పోలీసు వాళ్ళకి, మీకు తెలుసో తెలీదో, పోలీసు వాళ్ళు ఆ బాడీని మెడికల్కి పంపిస్తారు, మెడికల్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. పంపిస్తే పోస్ట్ మార్టంలో మొత్తం తల నుండి బాడీలో ఉన్న ప్రతి లిక్విడ్ని, ప్రతి పార్ట్ని చెక్ చేస్తారు. దెబ్బ ఎక్కడ తగిలింది, లోపలికి పాయిజన్ అయిందా, ఈవిడ తిని ఎంతసేపు అయింది, అన్నీ కూడా రిపోర్ట్లు బయటకు వచ్చేస్తాయన్నమాట. అమ్మా టైంతో సహా ఎగ్జాక్ట్లీ. దేవుడికి స్తోత్రం కలుగును కాక. 3 అవర్స్ ముందు తింటే 3 అవర్స్ ముందు తిన్నది ఈవిడికి ఫుడ్ పాయిజన్ జరిగింది అని రిపోర్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఎనాలిసిస్ అన్నమాట, డెత్ అనాలిసిస్. ఏమంటారమ్మా? డెత్ అనాలిసిస్. ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు చచ్చిపోయాడు అనేది మీరు అనాలిసిస్ చేయండి. ఎవరు? రాజు దేవుడి మాట నమ్మలేదు. కరెక్ట్, అది ఒకటి ఫస్ట్ పాయింట్, అది ఒకటి మాత్రమేనండి. ఇంకా ఏమున్నాయి అలాంటి మనలో కానీ ఉన్నాయా అని మనం చూసుకోవాలి. 12వ వచనంలో వాక్యం ఇలా చెబుతుంది. 7వ అధ్యాయము 2 కింగ్స్ 7th చాప్టర్ 12వ వచనం. రాజు తన సేవకులను పిలిచి ఏమంటున్నాడు? ఆగండి. సిరియనులు మనకు ఈ పదాన్ని రౌండ్ చేయండి. మనకు. ఇప్పుడు చదవమ్మా. చేసిన దాన్ని నేను మీకు చూపిస్తాను. మనము పట్టుకొని ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో చెప్పాను అని. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దేశంలోనికి కరువు పోయే సంఘటన ఒకటి జరిగింది. అది మీకు ఆల్రెడీ చెప్పాను గతంలో వాక్యంలో. సరే, అది కూడా అవసరమైతే చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే సమృద్ధి అంటూ జరిగిపోయింది. ఆ దేశంలోకి ఏమొచ్చేసింది? కరువు అంతా పోయినట్టే లెక్క రాత్రి. అయితే ద్వారపాలకుడు ఈ విషయాన్ని ఇలాగా సమృద్ధి వచ్చింది, మనకేం ప్రాబ్లం లేదని చెప్పగానే రాజుగారు తన సేవకుని పిలిచి అంటాడు, మొట్టమొదటగా వినండి, ఎందుకు అతడు చచ్చిపోయాడనే దానికి రీజన్, సెకండ్ రీజన్ ఏంటంటే సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపించును. ఎవరట? ఏం చేశారట? మనకు చేసింది. ఈ కరువుని నిర్మూలన చేసింది ఎవరు? అమ్మా నా వైపు చూసి చెప్పండి అమ్మా. మరి ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడికి స్తోత్రం. అంటే ఎవరి వలన కలిగిందో కూడా అతను ఐడెంటిఫికేషన్ లేదు. దైవజనుడు ఎటువంటి వాడు ఐడెంటిఫికేషన్ చెయ్యాలి. నేను ఎలాంటి వాడినో, ఈయన మాటకు ఉన్న పవర్ ఉందా లేదా, ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా, ఈయన చెప్పింది జరుగుతుందా లేదా, మీకు ఆ వాసన రావాలి. కోడి మాంసం కూర వండుతుంటే ఆ వాసన వస్తుంది. ఈవెన్ పాలు కాస్తుంటే పాలు కూడా వాసన వస్తాయి, కమ్మన వాసన వస్తాయి రాదండి? అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? వాసన వెంటనే రాదండి, వెంటనే రాదు, మరిగితే కమ్మన వాసన వస్తుంది. స్ప్రే బాటిల్లో అది మూత పెట్టేస్తుంటే రాదు, కొడితే బయట. దేవుని బిడ్డలారా, సిరియనులు ఎంత దారుణమైన అపనమ్మకంలో ఉన్నాడు. అంతకే ముందు చెప్పాడుగా ఎవరు? ఎలీషా. ఏమని? రేపు రూపాయి ఒక్కటింటికి. హల్లెలూయా. ఇంతకుముందు రేట్ ఎంత ఉందో తెలుసా? అప్పుడు 50 రూపాయలు పెడితేనే కానీ గాడిద తలకాయ దొరకలేదు. ముందు వచ్చిన చదువుకోండి, ఆ అధ్యాయం ముందు వచ్చిన చదువుకోండి. 50 రూపాయలు అంటే ఈ రోజున నాకు తెలిసి ₹1 కోటి బహుశా. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం 50 రూపాయలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 8 రూపాయలు. మీకు తెలుసా? మా చిన్నప్పుడు గ్యాస్ సిలిండర్ నేను వెనకాల సైకిల్ పట్టుకుని రావాలా, ఇంటికి వచ్చి డోర్ డెలివరీ లేదు, డోర్ డెలివరీ గ్యాస్ లేదు. మనం ఇంటికి వెళ్ళి మనం బుక్ చేసుకుని గ్యాస్ బుక్ ఇస్తే వాళ్ళు బుక్ చేస్తారు. ఆ తర్వాత
ఒక 3 రోజులకో 4 రోజులకో వారానికో నెలకో అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలంటే తెచ్చుకోవాలన్నమాట. అది 8 రూపాయలు. ఇప్పుడు ఎంత అయింది? ఎంత? మన వయసులో 8 రూపాయలు 800 అయింది. మరి ఇప్పుడు ఇక్కడ 50 రూపాయలు 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎంతది? కోట్ల కంటే ఎక్కువే. ఒక గాడిద తలకాయ, అంటే గాడిదలు తింటారనమాట వాళ్ళు. ఒక గాడిద తల 50 రూపాయలు. ఒక పావురుపు రెట్టట, అరపావురుపు రెట్టట 5 రూపాయలట. మీరు అడగచ్చు, పావురు రెట్ట ఏంటండి? పావురు రెట్ట వైద్యానికి, పావురమే వైద్యానికి ప్రతీక. ఈరోజుకి పక్షవాతం వచ్చిన వాళ్ళకి పావురుపు రక్తాన్ని రాస్తారు. పావురు మాంసం వేడి, గర్భం ప్రసవం చేసిన వాళ్ళు కూడా అది కూడా తినొచ్చు అనమాట. మంచి వేడి చేస్తుంది బాడీకి, కొన్ని వ్యాధులకి అది పోతుంది. భవిష్యత్తు రోజుల్లో కూడా పావురుపు రెట్టలో గొప్ప వైద్యం రాబోతుందని నేనైతే నమ్ముతున్నాను. కానీ దానికి సంగతి ఇప్పుడు ఇక్కడే ఉంది. అలాగని పావురాలు పెంచుకోకుండా, బర్డ్ ఫ్లూ ఉంది ఎప్పుడో జరగబోయేదాని గురించి మన ఇంట్లో పెంచుకున్నాం అనుకో పావురాలు. నేను కూడా పావురాలు పెంచుకునేవాడిని. ఒక 2 పావురాలు తెస్తే 100 పావురాలు అయ్యాయి. సరే, దాని సంగతి పక్కన పెట్టండి. ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, అలాంటి పరిస్థితి రూపాయికి ఇప్పుడు ఏమైపోయింది? రూపాయికి అన్నీ అవైలబిలిటీ వచ్చేసింది. ఇది ఎవరు చేశానంటున్నాడో, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపిస్తాను అన్నాడు. అంటే ఇతనిలో ఏమాత్రం దేవుడంటే భయం లేదు. అమ్మా, దేవుడంటే ఇతనికి విశ్వాసం లేదు. దేవుడి మీద ఉన్న నమ్మకం అంతా ఈ చాప్టర్ వచ్చేటప్పటికి చావుకు పట్టబడ్డాడు కాబట్టి ఇతను విశ్వాసాన్ని కోల్పోయడం అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. 4 కుష్ఠరోగుల గురించి 40,000 సార్లు చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను. ఎవడు చావుకు పట్టబడతాడో వాడిలో అపనమ్మకం పోతుంది, వాడిలో అవిశ్వాసం పెరిగిపోతుంది. అమ్మా, అలా నిద్రపోవద్దు, నువ్వు అలా గుడికి వచ్చే సరిగ్గా కూర్చో అని చెప్పాను. కానీ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి మరలా నాకు నా ముందు మనిషి కూడా కనబడలేదు. ఇలా చెప్తే మీరు అన్నీ అలాగే అంటారు అని అడగచ్చు. మీరు నన్ను విమర్శించుకోండి, నేనేమనుకోను. కానీ నేను చెప్పింది మీరు జాగ్రత్త వినకపోతే మాత్రము మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ. నేను అది కూడా నేను గంటాపదంగా చెప్తాను. నా దగ్గరికి 1000 మంది రావాలి, నాకు ఫాలోవర్స్ తయారవ్వాలి, నేను పెద్ద నేను పెద్ద డిసైపుల్, నేను ఫాలోవర్ కింద ఉండాలని అనుకోను. నా దగ్గర 2 వచ్చినా వాక్యం ఇలాగే చెప్తాను, 2 లక్షల మంది వచ్చినా వాక్యం ఇదే చెప్తాను, యాజ్ ఇట్ ఈస్గా ఇదే చెప్తాను. ఇంకేం తేడా ఉండదు. ఎందుకంటే వాక్యం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాబట్టి జాగ్రత్తగా వినండి. రెండోదిగా అంటున్నాడు, మనం ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసిపోయింది. ఏం చేసిందట? ఒక్క నిమిషం ఆగమ్మా, అది సెకండ్ పాయింట్ అన్నమాట. మనము అసలు నువ్వు ఆకలితో ఉండడం ఎవరికి తెలుస్తుందో తెలుసా? బిడ్డ ఆకలి ఎవరికి తెలుస్తుంది? మని పడుకుంది ఇంట్లో, అమ్మ అన్నం తింటావా అని ఎవరు అడుగుతారు? తల్లికే తెలుస్తుంది ఆటోమేటిక్గా, అంతే కదా. మరి ఇశ్రాయేలీల ఆకలిని ఎవరు ఎరుగుంటారో? దేవుడే. కానీ ఇతను ఏమంటున్నాడు? మన ఆకలితో ఉన్న సంగతి వారికి, అంటే ఎవరికి? సిరియన్లకి తెలిసింది. సిరియన్లకి తెలిస్తే సిరియన్లు పెడతారా ఇశ్రాయేల్కి? శత్రువు పెడతాడా? ఇతనిలో ఉన్నటువంటి థర్డ్ పాయింట్, ఆకలిని తీర్చేవాడు మన దేవుడు మాత్రమే. ఈ రోజుని ఏమాత్రం మన కడుపులో ఆకలి లేకుండా కాపాడాడు అంటే దేవుడు కృపే. అవసరమైతే ఇతరులకు పెట్టే గొప్ప భాగ్యం మీకు ఇచ్చాడు అనుకో, సపోజ్, అది దేవుడు కృపే. కానీ మనం మిస్టేక్ అర్థం చేసుకోకూడదు. ఇది నేను కష్టపడుతున్నాను కాబట్టి, నేను పనికి వెళ్తున్నాను కాబట్టి, నాకు పెద్ద ఫాలోయింగ్ ఉంది కాబట్టి, నా వెనకాల దండు ఉంది కాబట్టి, పలానా వ్యక్తి ఉన్నాడు కాబట్టి, అలా చెప్పకూడదు. దైవజనుడు ప్రార్థన చేశాడు కాబట్టి అని చెప్పు, దేవుడు కృప చూపించాడు కాబట్టి అని చెప్పు. దేవుడికి స్తోత్రం. అలా చెప్పు. నా పక్కన ఆవిడ నాకు మంచి గురించి నాకు మంచి చెప్పింది, నేను మందిరం మానేస్తే రామ తప్పు అలా మానకూడదని చెప్పింది కాబట్టి నాకు ఈ కృప దొరికింది అని చెప్పుకో. అది నీకు ఆశీర్వాదం. ఎవరైనా బలహీనమైన మనసు కలుగుంటారు, ఉత్తునే కోపపడతారు, ఉత్తునే దేవుడి సన్నిధిని మానేస్తారు. వారికి దేవుడంటే భయం లేదు, వారికి దేవుడంటే విశ్వాసం తగ్గిపోయింది.
వారికి లోకం మీద మమకారం పెరిగిపోయింది కాబట్టి వారు దేవుని విడిచిపెట్టి వెళ్తారు. ఆ లిస్టులో నువ్వు ఉండకూడదని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేసుకోండి. మూడవదిగా సజీవులుగా పట్టుకొని పట్టణంలో మనం ప్రవేశిస్తామని యోచన చేసేసారు. అన్నీ తప్పుడు సంకేతాలు అన్నమాట ఇవి. వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు ఎక్కడున్నారో ఈ ఇశ్రాయేలీలు కానీ మనల్ని ఉన్నట్టుగా సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని అలాట వాళ్ళ ఇశ్రాయేలీలు అందరూ మళ్ళీ పట్టణంలోకి వచ్చేసి మన సమ్మునంతా దోసేసుకుంటారు. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశం ఏంటి? ఎలాగ అద్భుతం జరిగింది అనుకుంటున్నారు? ఈ అద్భుతం, ఈ కరువు అంతా, ఈ డ్రౌట్నెస్ ఎలా పోయింది అనుకుంటున్నారు మీరు? మీకు తెలిసింది ఏమిటి? మీకు దీని గురించి ఐడియా ఉందా? పోనీ ఇప్పుడు దేశంలో ఏముంది, ఎలా పోయిందో తెలీదా? ఎలాగండి? ఏం చేస్తే కరువు పోయింది? తప్పులేదు, మనం మాట్లాడుకోవాలి, అటు ఇటు మాట్లాడుకోవాలి. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తాను, మీకు తెలుసో లేదన్నది నాకు అవసరం, మీరు బాగా తెలుసుకోవాలని నా అవసరం కాదమ్మా. ఇక్కడ సబ్జెక్ట్ కరెక్ట్గా చెప్పాలి. 6వ అధ్యాయం 2 Kings 6 chapter 8 to 10 అంటే 8 నుంచి 10 వచనాలు దేవుని యొక్క వాక్యంలో. 6వ అధ్యాయము ఏం జరిగింది? 7వ అధ్యాయం క్షమించండి, అదే సేమ్ 7వ అధ్యాయము చూసినప్పుడు 8 నుంచి 10 వచనాలు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండు పేట వెలుపటి భాగం వద్దకు వచ్చినప్పుడు గుడారం చొచ్చి భోజనపానము చేసిరి. 3, 4, 5, 6 కదా తల్లి. యెహోవా 6వ వచనం స్టార్టింగ్. యెహోవా ధ్వనియు గుర్రముల ధ్వనియు మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేల్ రాజు బత్తిమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి నైనను గుర్రంలోనైనను గాడిదలోనైనా దండుపేటలోనైనా ఉన్న వాటిని అయినను ఏమీ తీసుకొనక తమ ప్రాణం రక్షించుకుంటూ చాలనుకుని సంధ్య చీకటి ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయారు. శత్రువులు ఏమైపోయారు? ఎలాగా? విన్నదానికి సరియైన ఆన్సర్ రావాలి. అది ఏం పుట్టించాడండి? ధ్వని. ఇప్పుడు మీరు పడుకున్నారో, మీ గుడారాల్లో మీ ఇళ్లలో పడుకున్నారో, ఎలక శబ్దం చేసినా లేదా చిలక శబ్దం చేసినా దొంగ శబ్దం చేసినా ఎంతో కొంత కాన్షియస్గా ఉంటారు. చిన్నదానికే లెగిసే వాళ్ళు ఉంటారు, పెద్దదైనా కూడా లెగని వాళ్ళు ఉంటారు. కానీ దేవుడట రథముల ధ్వని. రథాలు లేవు కానీ ఏమొచ్చింది? హల్లెలూయా చెప్పు గట్టిగా. గుర్రాలు లేవు కానీ గుర్రాల ధ్వని. సమూహాలు లేవు కానీ సమూహాల ధ్వని ఉన్నట్టుగా పుట్టించాడట. సిరియన్ని భయపెట్టాడట. హల్లెలూయా. శత్రువులకి ఏం పుట్టిందమ్మా? మరి శత్రువు ఎలాగెళ్ళిపోయాడు? ఇప్పుడు దేవుడు వారిని భయపెట్టాడు. కానీ రాజు ఎలాగ ఎస్టిమేట్ చేస్తున్నాడు? సిరియన్లు మనం ఆకలితో ఉన్నామని బయటికి పోయారు. మనం చెప్తాం, మాకు ఆచారం, మేమండి నేను మాట్లాడండి మాకండి. మనం ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఆడకూడదు. ఏదైనా దేవుడు కృపే అని చెప్పాలి. పదానికి ముందు పదం తర్వాత దేవుడి చిత్తం అయితే ప్రతి పదానికి ముందు దేవుడి చిత్తం అయితే అలాగే చేద్దామండి. అమ్మ రేపు తప్పకుండా రండి, దేవుడి చిత్తం అయితే వస్తానమ్మా తప్పకుండా. మీరు ఆ పదాన్ని ప్రతిరోజు ప్రతి మాటకి కుదిరితే కలిపి చెప్పాలి. దేవుడి చిత్తం అయితే ఈ పని చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటే మా దగ్గర 2 లక్షలు ఉన్నాయండి, నేను మరి ఎదురు చేద్దాం అనుకుంటున్నానండి, మరి ఏం చేయమంటారు అని అడగరు. 2 లక్షలు ఉన్నాయని నేను కొన్నానండి, మొన్న కొంటేనేమో అదేమో రేట్ అంతా తగ్గిపోయింది.
ఇనుము కొనేసి పక్కన ఇట్టేసాడంటే ఒకడు 10 లక్షలు పెట్టి. ఆ రేట్ ఏమో తగ్గిపోయింది మొన్న. ఇసుకేమో ఒకడేమో బాగా కొనేసాడట. ఎంత అంటే ఒక 100 ఎకరాల్లో ఇసుక అంతా భోంచేసాడు. మరి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇసుక రేట్ అంతా తగ్గిపోయింది. ఆడేమో కోట్లు పెట్టుకున్నాడు, ఇంకా పగడాలు ఇదే ఎత్తేద్దాం అనుకున్నాడు, తీర మొత్తం పడిపోయాడు. ఇలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే దేవుడి చిత్తం అయితే ఆయన అండమే కాకుండా దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవడం కూడా మనకు అవసరమే. దేవుడి చిత్తం అని కొంతమంది మళ్ళీ దొంగ వేసాలు వేస్తూ ఉంటారు. దేవుడి చిత్తమేనని చెప్పి వేస్తాను నీకు, పెడతానమ్మా నీకు బాగా అని అనుకుంటూ ఉంటారు. మనం అలా చెప్పకూడదు. మనం ఏమి చెప్పామో మనం మాట్లాడిన దాని ప్రకారం దేవుడి చిత్తం అయితే చేస్తానండి అంటే చెయ్యండి, లేదా నాకు కుదరదమ్మా అని డైరెక్ట్గా చెప్పేయండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. వాక్యం మనం వింటున్నాం. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండి వాళ్ళ కరువుని డ్రౌట్ని అంతటిని తొలగించాడు. దేవుడు ఇప్పుడు కూడా మన పక్షాన ఉండి మన ఇంట్లో ఉన్న కరువు, మన ఇంట్లో ఉన్న క్షేమము తొలగించి మనకి క్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దీనిని మీరు నమ్మాల. మీకు నమ్మకం కలిగేందుకే దీనికి నమ్మకం కలిగేందుకే మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాకు అపనమ్మకం రాకుండా చేయమని సహాయం. పదం తొలగించేకూడదు, ఉన్న పదం డైరెక్ట్గా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయ. అంటే ఈ అపనమ్మకం అనేది పోయిందనుకో ఏం పుడుతుంది? నమ్మకం పుడుతుంది. నమ్మకం పుట్టిందనుకో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన